హైదరాబాద్ మర్చిపోతే సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తది. యాక్చువల్లీ దిస్ ఈస్ ద రియాలిటీ. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము. సో, చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఎస్ఏపీ టెక్నాలజీ కూడా యాడ్ అవుతుంది. దాని గురించి మాట్లాడతాను. అయితే మెయిన్‌గా ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ వాళ్ళు, ఓకే. కెరియర్ గ్యాప్ వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్‌ని మర్చిపోతే అంటే హైదరాబాద్‌లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ కెరియర్ గ్యాప్ వాళ్ళు ఎస్పెషల్లీ నాకు హైదరాబాద్‌లోనే జాబ్ రావాలి, హైదరాబాద్‌లో తప్ప ఎక్కడ ఉద్యోగం వద్దు అనుకుంటే మాత్రం జాబ్ వచ్చే పరిస్థితి లేదు. మనకిక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ లేకుండా బెంగుళూరు, చెన్నై, ఇంకా చెన్నై కంటే కూడా పూణే, చెన్నై, నోయిడా అండ్ గుర్గాన్, ఈ 4 లొకేషన్స్ చూడండి, చాలా హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ వాళ్ళకి. అండ్ ఇంకోటొచ్చేసి ఏంటి అంటే, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటాను. మినిమమ్ రోజుకి 8 గంటలు కూర్చోగలుగుతాను. 8-9 గంటలు నేను కూర్చొని నేను ప్రాక్టీస్ చేసుకోగలుగుతాను అనుకుంటేనే సక్సెస్ అవుతారు. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇంకోటొచ్చేసి ఆఫీస్‌కెళ్ళినా గానీ ఖచ్చితంగా సర్వైవ్ అవ్వగలుగుతాను, నాకు ఇంపార్టెంట్ జాబు అనే కాన్సెప్ట్‌లో, అనే యాస్పెక్ట్‌లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలా గాకుండా నాకు ఈ లొకేషన్‌లో కావాలి, లేకపోతే నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కుదరదు. సో, కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. నేను ఇంకా సార్ట్ ఔట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ 2008, 2009 వాళ్ళకి గూడా ఉద్యోగం ఎలా వస్తది? ఓకే. ఎలా తీసుకురావచ్చు? ఎలాంటి కోర్సెస్ మనం ఫోకస్ చేయాలనే విషయాన్ని నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. ఏ కోర్సులు బావుంటాయి? ఎలా చేస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది? దీనికి సంబంధించి చాలా ఎక్కువ 10, 15 సంవత్సరాల పైన కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు కూడా, సో, జాబ్ ఎలా చేస్తే వస్తుంది? ఏ టెక్నాలజీస్ బాగున్నాయి? ఏంటి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. త్వరలో మీకు దాని గురించి అప్డేట్ చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు కెరియర్ గ్యాప్ వాళ్ళు హైదరాబాద్ మర్చిపోండి. ఖచ్చితంగా జాబ్‌లొస్తాయి. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. థాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.